स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदादेवीं रामकृष्णं सद्गुरुं पादपद्मे त्रयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। हरि ओम्। మొట్టమొదట 1952లో ఈ పుదిపట్ల గ్రామంలో అనే పేరు పెట్టి రామకృష్ణ అంటే ఎవరికి తెలియదు మా ఏరియాలో. కాబట్టి ముందత్తంగా కృప ఆయన ఒకప్పుడు రామకృష్ణ మఠం ఇక్కడ ఉంది, మనం పోదామంటే నాకు రామకృష్ణ అంటే తెలియదు చెప్పాను. లేదు మనకు దగ్గరలో మాకు హ్యాండ్లూమ్ బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ వల్ల చెన్నైకి పోయేవాళ్ళం. కానీ ఆయనకి ఇదేదో సంకల్పం కలిగింది కాబట్టి పోదామంటే ఏమో రామకృష్ణ అంటే మాకేం తెలియదు. అడిగిపోయిన తర్వాత ఏమి లేదు, ధ్యానం ఆయన కూర్చొని ఉన్నాడంటే. శారదాదేవి తర్వాతనే మాకు ఇవన్నీ కూడా తెలిసింది. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి గురుదేవుడు నందానందాజీ మహారాజు వల్ల మేము ప్రతి దఫా కూడా మద్రాసు పోయేవాళ్ళం. అంటే మాకు చాలా హ్యాండ్లూమ్ బిజినెస్ ఉండేది. ఆ రూపంలో పోతూ మాకు ఆ ఆశ్రమంలో ముందత్వం గారి వల్ల ఇది మాకు కలిగింది. తర్వాత నందానందాజీ మహారాజ్ వారు వచ్చారు. తర్వాత ఈ పుదిపట్ల గ్రామం మొట్టమొదటి విశేషమైనది ఎవరంటే మహాత్ములందరూ కూడా చిరంతనానంద స్వామిజీ కూడా వచ్చారు ఇక్కడికి, ఈ ఏరియా. గౌతమానంద స్వామి, రంగనాథానంద స్వామి వీళ్ళందరూ మహాత్ములండి. కాబట్టి ఈ పుదిపట్ల గ్రామం పుణ్యం చేసుకున్న పుదిపట్ల అని మాత్రం నేను పదే చెప్తాను. ఏమిటండి, ఎక్కడ హిమాలయ పర్వతాలు, చిరంతనానంద స్వామి ఎక్కడ, గౌతమానంద స్వామి ఎక్కడ, రంగనాథానంద స్వామి అంటే ఈ ప్రదేశం అడుగు పెట్టిపోయారు. వాళ్ళకి కృతజ్ఞతలు మనం తెలుపుకోవాలి. కాబట్టి ఏదో 71 సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లనే ప్రతి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. అట్లే దివ్యంగా జరగాలని ఆ రామకృష్ణ గురుదేవులు శారదాదేవి వివేకానంద స్వామిని కోరుకుంటూ నిరంతరంగా జరగాలని ఆ గురుదేవుని వేడుకుంటూ ఉన్నాను. హరి ఓం. మన పెద్దలు గౌరవనీయులు శ్రీ సుబ్బరాయ గారు ఇప్పుడు 92 సంవత్సరాలు ఆయన వయోవృద్ధులు అయిపోయారు. అయినా కూడా మనకు ఎంతో సహకరిస్తూ, అంటే మన ఆత్మ పురోభివృద్ధికి వారు ముందుండి ఎంతో సహకరిస్తూ ఈ బాల వికాస్ ఏర్పరచాలంటే ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ బాల వికాస్ ని మనం ఏర్పరుస్తాము. ఈ పిల్లలకి ముందు జరుగుతూ ఉండేది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, దాన్ని మళ్ళా కొనసాగిస్తాము అని ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపి ఆ ఉత్సాహాన్ని ఇంకా కూడా ఆయన మనకు ఆ ఉత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన బాల వికాస్ విద్యార్థుల తరఫున మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన సుధాకర్ రెడ్డి గారిని కూడా పిల్లలకి ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదట మున్నత్తం శెట్టి గారికి ఈ అభిప్రాయం ఉండేది. ప్రతి గ్రామంలో పోయి భగవద్గీతను చదివించేవాడు. మేమందరూ కూడా ఎట్లా దగ్గరలో జానంబట్ల, తొండవాడ, నారావారిపల్లి ఈ ప్రాంతం అంతా కూడా పిల్లలు తోడుకొని పోయి మేము ఆయన పుణ్యం ఇవంతా కూడా భగవద్ చదువుతా ఉన్నాం. అంటే మాకు భగవద్గీత అంటే తెలియదండి. వాసుదేవానంద స్వామి మొట్టమొదట ఇక్కడ వచ్చి శివగిరి ఆశ్రమం అరగొండ దగ్గర, వారి పుణ్యం మేమందరం కూడా, మాకు భగవద్గీత అంటే తెలియదు, ఆ సంస్కృత భాష అంటే కూడా మాకు తెలియదు, సరిగా రావు. అట్లా కూర్చొని పెట్టుకొని స్వామి వాళ్ళందరూ కూడా పాదం చదివి భగవద్గీత ఇట్ట చదవాలి అనేటువంటి మహాత్ములు వాళ్ళంతా, నందానంద మహారాజు కానీ, వాసుదేవానంద స్వామి వారు కానీ, వాళ్ళందరూ కూడా మలయాళ స్వామి శిష్యులు అన్నమాట. కాబట్టి మేమంతా కూడా ఈరోజు
ఈ భగవద్గీతను చదువుతున్నాం, ఈ స్టేజ్ మీద కూర్చొని ఉన్నానంటే వారి యొక్క పుణ్యం అని మాత్రం నేను పదే పదే చెప్పగలను. ఏంటంటే భగవద్గీత మాకు తెలియదు, ఏదో పోయినాం వచ్చాం అంతేగాని భగవద్గీత మాకేమీ తెలియదు. వాసుదేవానంద స్వామి వాళ్ళు వచ్చి 3 రోజులు 10 రోజులు ఉండి చదవాలి, ఇట్లా చదవాలి అని చెప్పి వాళ్ళ పుణ్యం మేమందరం కూడా చక్కగా భగవద్గీత చదువుతామంటే వాళ్ళ యొక్క గురుదేవులు మాకు మొట్టమొదట వాళ్ళు నేర్పించారు, ఒక పాదం చదివించేవారు. కాబట్టి అందువల్ల అదంతా కూడా పండితం గారి పుణ్యం అని మాత్రం చెప్పాలి. అయితే ఈ పొదిపట్లంటే కుగ్రామం కదా, ఎవరికి ఏం తెలియదు. వారి పుణ్యం, వారి పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చదువుతున్నారంటే చాలా గొప్పతనం. భగవంతుడు వాళ్ళకి ఇంకా ఆ గురుదేవుల ఆశీస్సులు ఇచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అసలు మీ ఉత్సాహం చూస్తుంటే మేము గొడవడం మేము ఆ పిల్లల్లో మైండ్ సెట్ ఉత్సాహం చూస్తున్నాం. మీ అలాంటి పెద్దలు గ్రామంలో ఉన్నంత వరకు ప్రతి గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.